2019వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ప్రభా, ఈ సంవత్సరం మమ్మల్ని ఎలా నడిపిస్తారు? మీ నడిపింపు ఏంటి? మమ్మల్ని నడిపించే విధానం ఎలాంటిది అని ప్రార్థన చేస్తుండగా ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వాక్యాన్ని గమనించండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటెదను. ఆమేన్. అందరూ కలిసి ఆమేన్ అనండి. 7 దినాల ప్రార్థనకు ఫలముగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఈ 7 దినాల ప్రార్థనలకు ప్రతిఫలముగా ప్రభు మనకిచ్చిన, మన సంఘానికి, మన మినిస్ట్రీకి, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, ఆయన అంటున్నాడు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరికి? వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఎవరు వీరెవరు? వీరెవరో కాదు, మనమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారికి మేలు చేయుటకు, మనందరికీ మేలు చేయుటకు, మనందరి యందు మన దేవుడు ఆనందిస్తున్నాడట. దేవుడు ఆనందించడం అంటే సాధారణమైన కార్యం అనుకుంటున్నారా? దేవుణ్ణి ఆనందింప చేయడం అంటే అది సాధారణమైన విషయం అనుకుంటున్నారా? మనం చేసిన ప్రార్థనలు, మనము చేసిన విజ్ఞాపనలు, మనం చేసిన ఉపవాసాలు, మనము పడిన ప్రయాస, రాత్రి పగలు చలిలో, చల్ల గాలులలో, ఈ ప్రాంగణములో ఉండి కూర్చొని రాత్రి పగలు చేసిన కన్నీటి ప్రార్థనలు, ఇవన్నీ చూసిన దేవుడు చివరిగా మనందరికీ మినిస్ట్రీ తరఫున ఇచ్చి పంపుతున్న బహుమానం ఏదో తెలుసా? నేను తప్పక మీకు మేలు చేస్తాను. మీకు మేలు చేయడానికి నేను ఆనందిస్తున్నాను. నాకు దుఃఖం లేదు. మీకు మేలు చేయడానికి నేను ఆనందిస్తున్నాను. మీకు మేలు చేయాలనే సంతోషం, మీకు మేలు చేయాలనే ఆనందం నాకుంది. అందుకే ఈ సంవత్సరం అంతా దేవుడు అద్భుతాలు చేస్తాడని గడిచిన రాత్రే మనం విన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా మేలుకరమైన సంవత్సరముగా దేవుడు మనకు మార్చినందుకు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దుఃఖపడుతూ, బాధపడుతూ, ఆయాసముతో నీకు మేలు చేస్తానమ్మా, నీకు మేలు చేస్తానయ్యా అని అంటలేడు. దుఃఖముతో, బాధతో నీకు మేలు చేస్తా పో పో, ఊకే 7 రోజులు ఏడుస్తావు కదా, ఏడుపు మొఖం పెట్టుకొని పో, నాకు ఇష్టం లేదు కానీ పో, ఓకే 7 దినాలు ఏడుపు మొఖం పెట్టి ఏడుస్తావు కదా, ఉపవాసం ఉండి ఇదిగా పో అని దుఃఖంతో, నాకు ఇష్టం లేకపోయినా నీకు మేలు చేస్తా పో అని అనడం లేదు. ప్రభు ఏమంటుంది తెలుసా? నేను దుఃఖముతో కాదు, సంతోషంగా, ఆనందంగా నేను నీతో చెప్తున్నాను. నేను నీకేం చేస్తాను చెప్పు? నీకేం చేస్తానంటున్నాడు దేవుడు. నీకేం చేస్తానంటున్నాడు దేవుడు? ఆ మేళ్ళన్నీ మనం అనుభవించుదుముగాక, ఆ మేళ్లను మనం పొందుకొందుముగాక. హల్లెలూయా. ఆ మేలుకరమైన అనుభవాలలో జీవించి ఆ మేలులన్నీ స్వతంత్రించుకొందుముగాక. హల్లెలూయా. చేస్తానని చెప్పిన దేవుడు తప్పక చేస్తాడు. అయితే మనం కూడా
చేయవలసిన కార్యాలు కొన్ని ఉంటాయి, తప్పక మనం చెయ్యాలి. ఆయన మాట తప్పడు, మడిమి తిప్పడు. మాట తప్పేది ఎవరు? మనం. హల్లెలూయా. మనము మాట తప్పకుండా ఆయన మేలు చేస్తానని చెప్పిన దేవుడు తప్పక మేలు చేస్తాడు కదా. ఆ మేలు మన జీవితంలో జరుగునట్లుగా, ఆ మేలుకరమైన కార్యాలు మన కుటుంబాల్లో మనం కల్లారా చూచున్నట్లుగా అలా జీవించుటకు, అలా నడుచుటకు దేవుడు విస్తారమైన కృప మనకు దయచేయునుగాక. నువ్వు తాగుతుండగా మేలు చేయలేడు, నువ్వు విచ్చలవిడిగా తిరుగుతుండగా మేలు చేయలేడు, నువ్వు సినిమాలు చూస్తుండగా మేలు చేయలేడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుండగా ఆయన మేలు చేయలేడు కదా. అందుకే నువ్వు ఆయనకు ప్రియమైన బిడ్డగా ఉంటే తప్పక ఆయన నీకు మేలు చేస్తాడు. మీరు అనుకుంటారు దేవుడు మనకే మేలు చేస్తాడని. ఆమేన్. ఆయన చిత్తం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఎవరైతే నెరవేరుస్తారో దేవుడు వారికి మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆ మేలులు మన జీవితంలో జరగాలంటే, నెరవేరాలంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఫరో రాజు ఒక చట్టం, ఒక ఆజ్ఞను పుట్టించాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఇజ్రాయేలు ప్రజలకు పుట్టిన ఆడపిల్లలందరినీ బ్రతకనివ్వండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి. అయితే ఇజ్రాయేలు ప్రజలకు పుట్టిన మగపిల్లలు ఉంటారే, ఆ మగపిల్లలను మీరు ఏం చేయాలి తెలుసా? చంపేయాలి. ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడయ్యా అంటే, మొట్టమొదట ఎవరికి ఇచ్చాడంటే, ఇజ్రాయేలు దేశంలో ఉన్న కాన్పు చేసే మంత్రసానులు ఉన్నారు. కాన్పు చేసే మంత్రసానులు వాళ్ళని పిలిచి చెప్పాడు, ఇజ్రాయేలు స్త్రీలు మిమ్మల్ని పిలిచి వారి కాన్పు మీరు చేస్తుండగా మీరేం చేయాలి తెలుసా? పిల్లవాడు పుట్టాడా, మగ పిల్లవాడు పుట్టాడా, వాడిని ఏం చేయాలి? వెంటనే వాడిని ఏం చేయాలి? కోసేయాలి, అని చంపేయాలి. కాన్పు పీటల మీదనే చంపేయాలి. ఈ మంత్రసానులకి ఆజ్ఞాపించాడు. ఈ మంత్రసానులు ఈ రాజాజ్ఞను తీసుకొని ఇజ్రాయేలు స్త్రీలకు కాన్పు చేయడానికి వెళ్ళి కాన్పు చేస్తుండగా ఆడపిల్లనైతే బ్రతికినేమన్నాడు, మగపిల్లనైతే చంపేయమన్నాడు కదా. ఈ మంత్రసానులు ఏం చేశారు తెలుసా? వీళ్ళకు ఇజ్రాయేలు హెబ్రీ స్త్రీలకు పుట్టిన ఆ మగపిల్లల్ని చూడగానే వణుకొచ్చేసి, భయం వచ్చేసి, దేవుని భయం వచ్చేసి, చిచి రాజు చెప్పినట్టు మనం చెయ్యొద్దు, రాజు చెప్పినట్టు మనం చెయ్యొద్దు, ఇది పాపం, ఇది పాతకం, చి మన రాజు చెప్పినట్టు మనం చెయ్యొద్దు అని చెప్పి ఆ ఇజ్రాయేలు స్త్రీలు కాన్పు చేసడానికి వెళ్ళిన వీరు మగపిల్లల్ని చంపక బ్రతకనియడం ప్రారంభించారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజాజ్ఞను ధిక్కరించి చట్టాన్ని ధిక్కరించి ఈ మంత్రసానులు ఏం చేశారో తెలుసా? ఇజ్రాయేలు యొక్క స్త్రీలకు పుట్టిన మగపిల్లల్ని బ్రతకనిచ్చారట. ఆకాశమందున్న దేవుడు ఈ దృశ్యాన్ని చూశాడు. ఈ మంత్రసానులు చేసే కార్యాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు చూడండి ఒక్కసారి. నిర్గమకాండము 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆమేనండి. గట్టిగా హుషారుగా చేతులు ఊపుతూ, దేవుడు ఆ మంత్రసానులకు ఏమి చేశాను? దేవుడు వీరికి ఎందుకు మేలు చేశాడంటే, దేవుని యొక్క ప్రజల యొక్క సంతతిని వారు కాపాడారు కనుక, దేవుని స్వాస్యాన్ని వారు కాపాడారు కనుక, దేవుని పిల్లలను వారు కాపాడారు కనుక దేవుడు మంత్రసానులకు మేలు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా,
హల్లెలూయా. మగ పిల్లలు పుడితే ఫరో అనుకుంటున్నాడు చనిపోయాడని. మంత్రస్థానాలు ఆజ్ఞాపించాను కదా, వాళ్ళు చంపేశారని అనుకుంటున్నాడు. కానీ దినదినము ఇజ్రాయిల్ యొక్క సంఖ్య గోషేను ప్రాంతంలో విస్తరిస్తుండగా, అరే మగపిల్లలందరినీ చంపన్నానే, ఇంకా వీళ్ళ జనరేషన్ పెరుగుతుంది ఏంటి ఆశ్చర్యపడి సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించాడు. ఏయ్ రే, నేను మగపిల్లలందరినీ చంపేయమని చెప్తాను, మంత్రస్నానాలు చేశారా లేదా కనుక్కోండి సీక్రెట్గా అంటే, మంత్రస్నానాలు మగపిల్లల్ని బ్రతికిచ్చినట్టుగా వార్త తెలిసింది. మంత్రస్నానాలను పిలిచి అడుగుతున్నాడు రాజు, చక్రవర్తి అడుగుతున్నాడు, ఏంటమ్మా మాట తప్పారు, మడిమి తిప్పారు, చట్టాన్ని ఉల్లంఘించారు, శత్రువుల యొక్క జనాభా అభివృద్ధి ఉన్నట్లు మీరు చేశారు అని చెప్పి వాళ్ళతోని కోపంగా తాపంగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఈ విషయం దేవుడు ఏం చేశాడట, మేలు చేశాడు. ఈరోజు నీ కుటుంబానికి నీ పిల్లలకు మేలు కలగాలంటే దేవునికి స్తోత్రం, ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? సంఘ అభివృద్ధికి మీరు ప్రయాసపడాలి. సంఘ అభివృద్ధికి మీరు ప్రయాసపడితే సంఘములో దినదినము అన్యులు చేరునట్లుగా, లోకములో నశించిపోతున్న ఆత్మలు వారు నశించకుండా వారికి సువార్త చెప్పి వారిని సంఘములో చేర్చడం ద్వారా ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏ విధంగానే ఇశ్రాయేలు యొక్క వంశం అభివృద్ధి చెందిందో సంఘం యొక్క అభివృద్ధి మీరు కోరుకోవాలి. సేవ యొక్క అభివృద్ధి మీరు కోరుకోవాలి. విశ్వాసుల యొక్క అభివృద్ధిని మీరు కోరుకోవాలి. చాలా మందికి దర్శనం ఉండదు, ఈ భారం ఉండదు. మా కుటుంబం అభివృద్ధి చెందిందా చాలు, ఇంకా సేవతోని సంఘముతోని అభివృద్ధితోని మాకేం సంబంధం? మాకు 50 మంది ఉన్నా ఆరాధన, 100 మంది ఉన్నా ఆరాధన, మాకేం సంబంధం? పోతాం వస్తాం అని అనుకుంటారు. కాదు, సంఘ అభివృద్ధి నీకు దీవెనకరంగా మారుతుంది. సంఘ అభివృద్ధిలో నువ్వు పాలి భాగస్థుడు అవ్వడం ద్వారా, పాలి భాగస్థురాలిగా నువ్వు మారడం ద్వారా ఆ అభివృద్ధి ఆశీర్వాదకరంగా మారి నీకు మేలుకరంగా మారి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేలుకరమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలు సేవ అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి ప్రయాసపడాలి. మీకు మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది. ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, కొత్త ఆత్మలు తీసుకొచ్చి సంఘములో చేర్చాలి. గొర్రె పిన్నను కన్నట్టుగా విశ్వాసులందరూ కూడా గొర్రెలైతే మీరు పిల్లల్ని కనాలి, కొత్త ఆత్మల్ని కనాలి. ప్రసవేదన రావాలి, ప్రసవేదన వచ్చి కొత్త ఆత్మల్ని కనాలి. ఈ సంవత్సరంలో 2018 సంవత్సరంలో పిల్లల్ని కన్నారా లేదా? అయ్యా ఈ సంవత్సరం 18లో నేను గొడ్డోనేనయ్యా, నేను గొడ్రాలనేనయ్యా, ఎవరిని కనలేదయ్యా. సరే, గతం 19లోనైనా మనం పిల్లల్ని కందముగాక. అలా కనడం ద్వారా, అభివృద్ధికి మనము సహకరించడం ద్వారా దేవుడు మనకు మేలు చేస్తానంటున్నాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. రెండవదిగా దేవుడు ఇస్తున్న వాగ్దానంలో ఒక మాట చదవండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 5వ వచనం. నీ పితరులు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దానిని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఆమేన్. గట్టిగా చెబుదామా? నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. ఈ దేవుడు ఈ 2019 సంవత్సరములో దేవుడు మనల్ని చేర్చాడు. దేవునికి స్తోత్రం. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఇంకో వాగ్దానం ఏం తెలుసండి? నీ పితరులందరికంటే
మీ కుటుంబ సభ్యులు, మీ వంశావల్లో ఉన్న అందరికంటే దేవుడు మీకు మేలు చేసి మీ కుటుంబాలను, మిమ్ములను ఆయన ఏం చేస్తానంటున్నాడంటే విస్తరింప చేస్తాను అంటున్నాడు. ఈ 2019వ సంవత్సరం మొదటి దినములో ప్రవేశించి ప్రయాణం చేస్తున్న దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను విస్తరింపచేసి, నిన్ను విస్తరింపచేసి పితరుల కంటే, మీ అన్నదమ్ముల కంటే, మీ సహోదరుల కంటే, మీ సంఘ బిడ్డల కంటే, అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా విస్తరింపచేసి నేను మీకు మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే 2018లో నువ్వు ఎలా ఉన్నావో 19లో నువ్వు అలా ఉండవు. ఆమేన్. అలా ఉండవు. ఎలా ఉంటావు? అభివృద్ధి పదములో నువ్వు కనిపిస్తావు, విస్తరించి కనిపిస్తావు, అభివృద్ధిలో నువ్వు ఊరేగించబడతావు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఒక దైవికమైన మేలు చేత నేను ఆయన నడిపిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, నేను అభివృద్ధి పరుస్తాడు, నేను విస్తరింపచేస్తాడు. హల్లెలూయా. నిన్ను విస్తరింప చేయడానికి, నిన్ను అభివృద్ధి పరచడానికి, నీకు మేలు చేయడానికి ఆయన నీ యందు దుఃఖపడుతున్నాడా, ఆనందిస్తున్నాడా? చెప్పండి. ఆనందిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. మీరు ఇంకో విషయాన్ని గమనించండి. మీరు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన సంగతుల యందు, దేవుని రాజ్యాన్ని కట్టే విషయం యందు మీరు ఎక్కువగా శ్రద్ధ చూయిస్తే మీకు గొప్ప మేలు జరుగుతాయి. మీకు గొప్ప మేలు జరుగుతాయి. యేసు ప్రభువే స్వయంగా ఈ మాటలు చెప్పాడు. మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, మీకు కావలసిన అన్ని నేను ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? చెప్పండి. ఈ సంవత్సరానికి కావలసిన అన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలా? నీకు డబ్బు కావాలా? మీకు ఉద్యోగం కావాలా? మీకు పిల్లలు కావాలా? నీకు ఇల్లు కావాలా? నీకు ఫ్లాట్ కావాలా? నీకు బండి కావాలా? నీకు పరిశుద్ధాత్మ కావాలా? నీకు ఆత్మవరాలు కావాలా? నీకేం కావాలి? ఏం కావాలని నువ్వు ఆశపడుతున్నావు, కోరుకుంటున్నావు? ప్రభు అంటున్నాడు, నేను అన్ని ఇవ్వడానికి గిఫ్ట్ ప్యాకెట్ రెడీగా ఉందంటున్నాడు. ఏ ప్యాకెట్? కాస్త గట్టి చెప్పండి. ఏం ప్యాకెట్? ఆమేన్. హల్లెలూయా. రెడీగా ఉంది. అయితే ఒక షరతు, నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి, సంఘం సేవ అభివృద్ధికి మీరు ప్రయాసపడండి, సంఘము సేవ సేవకుల అభివృద్ధికి ప్రయాసపడండి, మీకు ఈ గిఫ్ట్ ప్యాకెట్ ఇస్తానంటున్నాడు. ఎంతమంది కావాలి గిఫ్ట్ ప్యాకెట్? పోయేటప్పుడు తీసుకుపోతారా? తీసుకొచ్చిన సంచులు బకెట్లు తీసుకుపోతే ఏం లాభం? గిఫ్ట్ అంటే ఇక్కడ ఉంచిపోతే మాకు బరువమ్మ, అలా ఉంచొద్దు. ఆమేన్. మేము ఏడ పెట్టుకుంటాం అవన్నీ. హల్లెలూయా. మీ వస్తువులు మీరు తీసుకొని వెళ్తూ ఇప్పుడు దేవుడిచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? మంత్రసాన్లు చేసినట్టుగా నువ్వు చెయ్యాలి. మంత్రసాన్లు ఏ విధంగానైతే ఇజ్రాయిల్ యొక్క వంశాభివృద్ధి కోసం పాటుపడ్డారో, దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో నువ్వు ప్రయాసపడితే ఖచ్చితంగా ఆ గిఫ్ట్ ప్యాకెట్లో ఎన్ని బహుమతులు ఉన్నాయో అన్ని నీకు సొంతం అవుతాయి. హల్లెలూయా. ఇక రోజు తెరువు, రోజు ఒక గిఫ్ట్ తీ. ఆమేన్. ఇంకా 365 రోజులు 365 గిఫ్ట్లు. ఆమేన్. హల్లెలూయా. చెయ్యి పెట్టడం. అయ్యా ఇది మాయల డబ్బా అంటారా? ఇది మాయల డబ్బా కాదు, మంత్రాల డబ్బా కాదు, ఇది యేసయ్య బహుమానం. హల్లెలూయా. నువ్వు మనసులో ఏమనుకుంటే, చాక్లెట్ అనుకుంటే చాక్లెటే వస్తుంది. నాకు కుమారుడు కావాలయ్యా అని అనుకున్నావు అనుకోని, కుమారుడే వస్తాడు. నా కూతురు కావాలయ్యా అంటే కూతురే వస్తుంది. అయ్యా అండ్లకి వెళ్ళి వస్తా అంటే ఇండ్లకి వెళ్ళి, కడుపులోకి వెళ్ళి వస్తాడు. బహుమానం అంటే అది, గిఫ్ట్ ప్యాకెట్ అంటే అది. దేవునికి స్తోత్రం.
అయ్యా నాకు ఆరోగ్యం కావాలయ్యా అని డబ్బులు చేత పెట్టామనుకోండి గిఫ్ట్ బ్యాగ్లో, ఆ ఆరోగ్యం వచ్చేస్తుంది. అందులో ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? లెక్క పెట్టలేనని బహుమానాలు ఉన్నాయా ఆ బాక్సులో. అందుకే వెళ్తూ వెళ్తూ దయచేసి అందరు బాక్స్ తీసుకెళ్ళండి. దేవునికి స్తోత్రం. అంటే కనిపించేదే బాక్స్ అనుకుంటారా? ఇది అదృశ్యంగా ఉండే బాక్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేయుటకు మన యందు ఆనందిస్తున్నాడు. మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. మీకు ఇంకో విషయాన్ని చదవండి. రెండవ దినవృత్తాంతముల పుస్తకం 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీదనున్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడగు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా నుండును. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మాటలు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పలుకుతున్నాడండి. పలుకుతూ ఏమంటున్నాడంటే రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. మేలు చేయుటకై, నాతో కలిసారండి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ఎవరికి మేలు చేస్తాడు? అక్కడ రాయబడింది, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు కనుక. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠింపబడిన సేవకులు మీకు పరిచారకులుగా ఉన్నారు గనక, ప్రతిష్ఠించుకున్న సేవకులు ప్రతిరోజు మీకోసం చేతులెత్తుతున్నారు గనక, ప్రతిష్ఠించుకున్న సేవకులు మీకు వాక్య పరిచర్య చేస్తున్నారు గనక, ప్రతిష్ఠించుకున్న సేవకులు మీకు సంస్కారం ఇస్తున్నారు గనక, ప్రతిష్ఠించుకున్న సేవకులు లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు అంటే, ప్రతిష్ఠించుకున్న సేవకులు మీకు ఎలా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకే సేవకుడు కావాలి? సినిమాలు చూసే సేవకుడు కావాలా? బూతులు మాట్లాడే సేవకులు కావాలా? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. అలాంటి సంఘాలకు మీరు వెళితే అది శాపం. మీకు ఎలాంటి సేవకులు ఉండాలంటే ప్రతిష్ఠించుకున్న సేవకులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన పరులైన సేవకులు ఉండాలి. అభిషేకించబడిన సేవకులు ఉండాలి. అలాంటి సేవకులు ఏ సంఘానికైతే ఉంటారో ఆ సంఘానికి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మీకు ఎలాంటి సేవకులు ఉన్నారు చెప్పండి, 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 చెప్పండి. అయితే మీకేం జరుగుతుంది? ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమంగా జీవించే సేవకులుంటే మనకు నష్టం. ఈ సంవత్సరం నీ జీవితంలో మేలు వెంట మేలు, కృప వెంట కృప, దీవెన వెంట దీవెన నీకు రావాలంటే ఇదిగో ప్రతిష్ఠించుకున్న సేవకులను వెంబడిస్తూ, ప్రతిష్ఠించుకున్న సేవకు, ఏ సంఘాన్ని పడితే ఆ సంఘాన్ని కాదు, ఏ సేవకుని పడితే ఆ సేవకుని కాదు వెంబడించేది. తెల్లబట్టలు వేసుకున్న వాడంతా పరిశుద్ధులు అనుకోవద్దు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 60-70 కిలోమీటర్ల దూరం నుంచి ఆరాధనకు వచ్చే విశ్వాసులు ఉన్నారు మన సంఘంలో. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని ఛార్జీలైనా పెట్టుకొని ఇంత దూరం ఆరాధనకి ఎందుకు వస్తున్నారు? నేనేమన్నా వాళ్ళని బతిలాడతానా? నేనేమన్నా ప్రతి ఆదివారం బిర్యానీ పెడుతున్నాను వారికి? ఏమన్నా
ప్రతి ఆదివారం బిబ్బిచ్చి నవ్విచ్చే కథలేమని చెప్తున్నానా, మాటలేమని చెప్తున్నానా, ప్రసంగాలు చేస్తున్నానా? ప్రతి ఆదివారం నరికినట్టు చెప్పిన అంత 150-60 కిలోమీటర్లు ఎందుకు వస్తున్నాడు? ప్రతిష్ఠించుకున్న సేవకులు మాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే వారి కుటుంబాల్లో మేలు జరుగుతుంది. ఎన్ని గండాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఆ గండాలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. ఈరోజు సాక్ష్యాలు విన్నారు కదా, మీరు సాక్ష్యాలు విన్నారు కదా, సాక్ష్యాలు విన్నారు కదా. ఎంతో మంది మరణ పంచులోకి వెళ్ళారు ఈ సంవత్సరంలో. ప్రార్థన చేశాము రాత్రి పగలు. దేవుడు ఆ మరణ పంచులో నుంచి మళ్ళీ వెనుకకు వారిని తీసుకొచ్చాడు. సజీవ లెక్కలో ఉంచాడు, పండుగలో ఉంచాడు, వాగ్దానానికి వారిని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా దైవ కార్యం. ప్రతిష్ట కలిగిన సేవకులు వారు మీకు ఉన్నారు గనక, వారు మీకు సేవ చేస్తున్నారు గనక ఖచ్చితంగా మీకు ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడిన ప్రజలుగా, దీవించబడిన ప్రజలుగా, మేలును అనుభవించే ప్రజలుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నందుకై మీరు చాలా భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. చాలా సంఘాలకు, చాలా మంది విశ్వాసులకు ప్రతిష్ఠించుకున్న సేవకులు లేరు. ఇలా రాత్రిలో గడ్డిలో పండుకొని, రాత్రిలో విశ్వాసుల కోసం ఉపవాసం ఉండి, చలిలో నాని, వర్షంలో తడిచి, ఇటుకలు చేసి, గోడలు కట్టి విశ్వాసుల కోసం శ్రమపడే సేవకులు లేరు. అందుకే వారి విశ్వాసుల యొక్క కుటుంబాల్లో శాపం, దరిద్రం, కన్నీరు, నష్టం. కానీ దేవుడు మనకైతే ఒక ప్రతిష్ఠించుకున్న సేవ. ఆమెన్. హల్లెలూయా. ఏ సేవ అండి? చెప్పండి 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 చెప్పండి. ఏ సేవ ఇచ్చాడు మనకు? ఈ సేవ ద్వారా, ఈ సేవకుల ద్వారా మీకు గొప్ప మేలు కలగబోతుంది. ఆమెన్. నీ కోసం సేవకుడు చెయ్యెత్తాడా, అది నీకు మేలు. మోకరించాడా, అది నీకు మేలు. ఇంట్లో అడుగు పెట్టాడా, అది నీకు మేలు. ఆమెన్. ఆమెన్. ఇంత సేవకునికి అన్నం పెట్టావా, అది నీకు మేలు. ఇంత కానుకిచ్చావా, అది నీకు మేలు. మేలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మేలు చేస్తానంటున్నాడు దేవుడు. మన యందు ఆనందిస్తానంటున్నాడు. మనని బట్టి ఆనందిస్తానంటున్నాడు. ఎవరుంటారండి ఈ చలిలో? ఎవరుంటారండి 7 దినాలు దీక్షలో ఇంత నిష్ఠగా? ఈ చలిలో ఎవరుంటారండి? ఒకవేళ మేము అటు ఇటు మీరు బయటికి వెళ్లకుండా కాపలు కాసినా దునికిపోవడానికి ఎన్ని దారులు లేవు? ఉన్నాయా లేదా? చెప్పండి. ఎన్ని రంధ్రాలు లేవు, ఎన్ని దారులు లేవు? అయ్యా ఇప్పుడే వస్తా, ఇప్పుడే వస్తానయ్యా, ఇప్పుడే వస్తానయ్యా, ఇప్పుడే వస్తా, ఇట్లెళ్ళొస్తా, ఇట్లెళ్ళొస్తానే అట్లనే పోయేవాళ్ళు ఎంతమంది లేరు? మిమ్మల్ని ఎవరన్నా కాపలు కాశారా? ఏమి లేదు. 24 గంటలు డోర్ ఓపెన్ ఉంది, గేట్ ఓపెన్ ఉంది. ఆమెన్. మీ అవసరాన్ని బట్టి మీరే వెళ్తున్నారు, మీరే వస్తున్నారు, మీరే వెళ్తున్నారు, మీరే వస్తున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఎవరు ఉంటారండి ఈ చలిలో, ఈ బాధలో? అందుకే దేవుడు మన ప్రతిష్టను చూసి, మన విశ్వాసాన్ని చూసి, మన యథార్థత చూసి, మన నమ్మకత్వాన్ని చూసి మనని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనని బట్టి మన యేసయ్య ఆనందించునుగాక, ఆనందించునుగాక, ఆనందించునుగాక.
మీకు ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు బాప్తీసం పొంది ఒడ్డు మీదకి రాగానే యేసు ప్రభు మీదకి ఏమొచ్చింది? ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడింది. ఏంటి చెప్పండి? ఏంటి ఆ స్వరం? చూడండి, లూకా 3:22 చూడండి. పరిశుద్ధాత్మ లూకా సువార్త 3:22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ శబ్దం? ఏంటంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాటలు ఆ రోజు యేసు ప్రభుతో అంటే, ఈ గుడారంలో కూర్చున్న మనందరితో యేసయ్య అంటున్నాడు, మీరు నాకు ప్రియ కుమార్తెలు, మీరు నాకు ప్రియ కుమారులు, మీ యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు నంది ఆనందించాడు తెలుసా? యేసు ప్రభు బ్రతికినంత కాలం దైవ చిత్తము చేయడానికి ఇష్టపడ్డాడు గనక ఆకాశములో ఉన్న తండ్రి యేసు ప్రభుని చూసినప్పుడల్లా ఆయన ఆనందిస్తూ వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు యేసయ్య చిత్తం మనము చేయుదుముగాక, ఆయన చిత్త ప్రకారంగా జీవించుదుముగాక, నడుచుదుముగాక, మాట్లాడుదుముగాక, చూచుదుముగాక. ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలి. ఆయన చిత్తం జరగాలంటే స్వచిత్తం ఏం కావాలి? మన స్వచిత్తం ఏం కావాలి? చనిపోవాలి. మన స్వచిత్తం చనిపోయి ఆయన చిత్తం ఆయన చిత్తము మన జీవితంలో జరిగితే ఆయన ఆనందిస్తాడు. ఆనందించిన దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనని బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన పిల్లలను బట్టి ఆనందించును గాక. ఈ సంవత్సరం యేసు ప్రభుని ఆనందింపజేద్దామా, ఏడిపిద్దామా? కాస్త గట్టిగా చెప్పండి. ఏడిపిస్తామన్న వాళ్ళు ఏడిపియారా? ప్లీజ్ కొద్దిసేపు అన్న ఏడిపోయింది కదా, ఒక నెలన్నా. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, యేసు ప్రభు ఏడిపియద్దా? ఆమేన్. చాలా సంతోషం. ఒక నెల ఒక పూట కూడా ఎవరు కూడా యేసయ్యను ఏడిపించడానికి ఇష్టపడడం లేదు. అందరు యేసయ్యను సంతోషింప చేయాలని ఆశపడుతున్నారు. నిశ్చయముగా ఆయన మీకు మేలు చేయునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? ఆ ఆనందములో నీకేమేమి ఇస్తాడో తెలియదని, నీకు ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. ఆనందంలో నువ్వు ఆయన చిత్తం చేయగలిగితే చాలు. అంతేకాదు, చివరిలో ఏమంటున్నాడు? నేను నా పూర్ణ ఆత్మతో, ఆ ఇర్మియా 30:41లో, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటుదును. ఆమేన్. నాతో కలిసానండి. నా పూర్ణ హృదయముతోను, దేవుడు చెప్తున్నాడు, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటుదును. వారిని, నన్ను, నా కుటుంబాన్ని నాటును. నాటుట అనగా స్థిరపరచుట. ఆమేన్, ఆమేన్. నాటుట అనగా స్థిరపరచుట అంటే మనని, మన కుటుంబాలను దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. కలవరముతో ఉన్నారా? దరిద్రముతో ఉన్నారా? శాపముతో ఉన్నారా? అటు ఇటు తిరుగులాడుతున్నారా? స్థిరత్వం లేక బతుకుతున్నారా? చంచల మనస్కులుగా ఉంటున్నారా? జీవితం అంతా పరుగు పెట్టినట్లుగా ఉందా? నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా ఉన్నట్టుగా లేదా? అయితే ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం,
నేను నిన్ను స్థిరపరుస్తాను, నేను నిన్ను నాటుతాను. ఏం చేస్తాను? నాటుతాను. ఒక చెట్టును నాటినట్టుగా నాటుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చెట్లు ఉంటాయి, కుండీలో ఉన్న చెట్లు ఉంటాయి, కుండీ చెట్లు ఉంటాయి కదా. ఈరోజు స్టేజ్ మీద ఇక్కడ పెట్టామా? ఆమెన్. ఒక 200 రూపాయలు మాట్లాడుకొని కిరాయి తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టాం. మీరు ఊగినంతసేపు అది కూడా ఊగింది, మీరు పాడినంతసేపు అది కూడా పాడింది, మీరు ఎలిగినంతసేపు అది కూడా లైట్లలో ఎదిగింది. ఇంకా దానికి స్టార్లు పెడతారు కొంతమంది, చుక్కలు పెట్టి లైట్లు పెట్టినంతసేపు ఇక్కడ ఎలిగింది, బాగానే ఉంది. ఆమెన్. 2 రోజులు మాట్లాడుకున్నాం, అయిపోయింది. 2 రోజుల ప్రోగ్రాం అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయింది, వేరే స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. అక్కడ 2 రోజులు ఉంటుంది ఆ చెట్టు, ఆ నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది తిరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు తిరుగుతూ ఉంటుంది. ఆమెన్. పాపం దాన్ని కిరాయికి ఇచ్చే యజమానికి జ్వరం వచ్చేసింది, డెంగ్యూ జ్వరం వచ్చి 10 రోజులు దాన్ని చూసుకోలేక ఇంటికాడ పండుకున్నాడు. పాపం దానికి నీళ్లు పోసేవాళ్ళు లేడు. కిరాయి తెచ్చుకున్నాడు ఎందుకు పోస్తాడు? సొంతది కాదు కదా. కిరాయి తెచ్చుకున్నాడు ఎందుకు పోతాడండి? సొంతది కాదు కదా, అది కిరాయి చెట్టు కదా. ఆమెన్. ఈ డెంగ్యూ జ్వరంతో పండుకున్నాడు అయ్యగారు. 10-15 రోజుల దాకా బయటికి రాలేదు. 10-15 రోజులకు వచ్చి చూసేసరికి ఈ తొట్టిలో ఉన్న చెట్టు ఏమైపోయింది? గలగల లైట్లలో మెరిసిన చెట్టు ఏమైపోయింది? మన మాదిరిగా చెంపల్లో ఒకటికి పోయి ఎండిపోయింది. నేను అంటాను, ఆ చెట్టు ఒక్క దగ్గర నాటుకుంటే దానికి నీళ్లు పోసినా పోయకపోయినా, ఆమెన్, అది ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. భూమిలోని సారాన్ని పీల్చుకుంటూ, భూమిలోని నీటిని పీల్చుకుంటూ, ఎందుకు ఒక చోట స్థిరపడి నాటబడింది కనుక ఆ భూమిలో ఉన్న జల సారం పీల్చుకొని అది పచ్చగా ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వాగ్దానపూర్వకంగా తెలియచేస్తున్న మాట ఏం తెలుసా? నేను నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను, నాటుతాను, ఆర్థికంగా నిన్ను స్థిరపరుస్తాను, ఆరోగ్యంలో స్థిరపరుస్తాను. అటు ఇటు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావా? స్థిరత్వం లేక కలవరపడుతున్నావా? కొందరికి ఎలా ఉంటుందంటే, ఈ వ్యాపారం చేయాలా, ఈ వ్యాపారం చేయాలా. ఆమెన్, ఆమెన్. ఇది 4 రోజులు, ఇది 4 రోజులు, అది అయిపోయిన తర్వాత ఇది 4 రోజులు, ఇది అన్ని 4 రోజులే, అన్ని 4 రోజులే. ఒక స్థిరత్వం ఉండదు. ఆమెన్. వింటున్నారా బ్రదర్స్? వింటున్నారా? హల్లెలూయా. కొందరు ఒక ఊర్లో కూడా స్థిరంగా ఉండరు, ఎప్పుడు దేశ దిమ్మలు మాకు తిరుగుతూనే ఉంటారు. స్థిరత్వం ఉండదు కొంతమందికి. వారు చేసే పనులలో స్థిరత్వం ఉండదు, చదివే చదువుల్లో స్థిరత్వం ఉండదు, చేసే ఉద్యోగాల్లో స్థిరత్వం ఉండదు. ఆ బాధంతా దేవుడు చూసి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరుస్తా. ఇంకా నువ్వు స్థిరపడవు బిడ్డ. ఇంకా నువ్వు ఎప్పుడు కూడా అటు ఇటు ఊగుతూనే ఉంటావు. నువ్వు రెల్లు మాదిరిగా ఉన్నావు, అటు ఇటు ఊగుతూనే ఉంటావు. నేను నిన్ను స్థిరపరుస్తాను, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను, నీ పిల్లలను స్థిరపరుస్తాను, నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తాను, నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తాను, నీ ఆరోగ్యాన్ని స్థిరపరుస్తాను. ఆమేన్, ఆమేన్. కీళ్ళు నొప్పి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కీళ్ళు నొప్పి తగ్గింది, మళ్ళీ నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి తగ్గింది, నడుము నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి అని వెళ్తే ట్రీట్మెంట్ గుండె నొప్పి కోసం వాడుకుంటుంటే అర్థమైందండి, మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. ఇదేందండి?
ఇంకా ఎప్పుడు డాక్టర్ చుట్టూ తిరగడమేనా? ఆమెన్, ఆమెన్. కొందరు ఎలా అంటే పుట్నాలు బుక్కినట్టే బుక్కుతారండి. ఇవి టాబ్లెట్స్, గోళీలు, అవి లోపలికి పోయడానికి నీ నీళ్లు. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యం మహాభాగ్యం, అవునా కాదా? చెప్పండి. మీరు దైవ చిత్తం చేయగలిగితే దేవుడే మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఈ శరీరాన్ని చేసింది దేవుడు. ఏ డాక్టర్ మాట అయినది ఇది యేసయ్య మాట తప్ప. అర్థమైందా? ఆ యేసయ్య నీ గుండెల్లో ఉంటే, ఆ యేసయ్య నీ గుండెల్లో ఉంటే, ఆ యేసయ్య చిత్తమే నువ్వు పరిపూర్ణంగా చేయగలిగితే, ఆ యేసయ్య నిర్మించిన ఈ శరీరానికి ఆరోగ్యం ఇవ్వలేడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్వస్థత మీకు శీఘ్రముగా వచ్చునుగాక. ఆ స్వస్థత మేలుతో మీరు నింపబడుదురుగాక. ఈ గుడారాన్ని దాటక ముందే ఇప్పుడే దేవుని హస్తం మిమ్మల్ని తాకునుగాక, స్వస్థపరచునుగాక. ఆయన రాఫాగా మిమ్మల్ని తాకునుగాక. మీ కుడి చెయ్యెత్తి ఒక్కసారి కుడి చెయ్యెత్తి ప్రభు మిమ్మల్ని తాకునట్లుగా, మిమ్మల్ని ముట్టునట్టుగా, మీకు ఆరోగ్యం ఇచ్చినట్లుగా ఇప్పుడే ఆయన హస్తం, ఆ హస్తములో నుంచి, మీ కుడి హస్తములో నుంచి ఆ స్వస్థత శీఘ్రముగా నీ శరీరంలోకి వెళ్ళిపోవాలి. శీఘ్రముగా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక ఆరోగ్యవంతుడిగా నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఓ స్వస్థత కలిగిన వ్యక్తిగా, షుగర్ లేని వ్యక్తిగా, రాళ్ళు లేని వ్యక్తిగా, ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా, బీపీ లేని వ్యక్తిగా, థైరాయిడ్ లేని వ్యక్తిగా. అదిగో ఆయన 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 ఆరోగ్యం నీ శరీరంలోకి ప్రవహిస్తుంది ఇప్పుడు. ఆమేన్. ఎంతమంది ఎత్తారో వారందరికీ ఆరోగ్యం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను అన్ని విషయాల్లో స్థిరపరిచి, నేను అన్ని విషయాల్లో దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. ఇంతకాలం నీ జీవితంలో కొన్ని కలవరాలు వచ్చాయి, బాధపడకు. అవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా? నిన్ను స్థిరపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. గడిచిన కాలములో నీ జీవితంలో వచ్చిన కలవరాలన్నీ కూడా 2019వ సంవత్సరములో నిన్ను స్థిరపరచడానికే వచ్చాయి. కనుక ఇది స్థిరపడే సంవత్సరము. ఆమేనండి, హల్లెలూయా. ఇక్కడ సేవ స్థిరపడిందంటే మీ కుటుంబాలు స్థిరపడినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు మీ యందు ఆనందిస్తున్నాడు, మిమ్మల్ని స్థిరపరుస్తానంటున్నాడు, మిమ్మల్ని నాటుతానంటున్నాడు, మీకు మేలు చేస్తానంటున్నాడు. మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆస్తి ఇచ్చి, మంచి గృహం ఇచ్చి, మంచి ఆత్మ సంబంధమైన వరాలు ఇచ్చి, ఆత్మీయంగా ఆర్థికంగా మిమ్మల్ని బలపరిచి, మీకు మేలు చేసి, మన పితరులను నడిపించిన రీతిగా ఆయన నిన్ను నడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చరిత్ర అంతట్లో చూడండి, ఆయన ఎవరికైనా కీడు చేశాడా? చేయలేదు. ఆయన మేలు చేసే దేవుడు. ఆయన కీడు చేయడం చేత కాదు, కీడు చేసేవాడు సాతానుడు. మేలు చేసేవాడు మన యేసయ్య. ఈరోజు ఆయన స్వయంగా నోరు తెరిచి చెప్తున్నాడు, నేను నీకు మేలు చేస్తాను, నీ యందు నేను ఆనందిస్తున్నాను, నేను నిన్ను స్థిరపరుస్తాను. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను స్థిరపరచునుగాక, స్థిరపరచునుగాక. నీ వ్యాపారాన్ని స్థిరపరచునుగాక, నీ ఉద్యోగాన్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితులను స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని నీ చేతులు పట్టుకొని మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం.
మళ్ళీ ఉపవాస పండుగలంత వరకు ఎన్ని మేలు చేస్తాడో ప్రతిరోజు కనిపెడుతూ చూడండి. నేను అంటాను, ప్రతి వారం మీరు సాక్ష్యాలు చెప్పాలి. అన్ని మేళ్ళు దేవుడు చేయునుగాక. సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం సరిపోకూడదు. అమ్మమ్మ ఇన్ని సాక్ష్యాలు చెప్పలేమయ్యా అని నేను అనాలి. అన్ని సాక్ష్యాలు మీరు తీసుకురావాలి. మేలు వెంట మేలు మీకు కలుగునుగాక. హల్లెలూయా. మోకరించండి.